ఒక పెద్ద పచ్చని అరణ్యానికి దగ్గర్లో ఉన్న చిన్న గ్రామంలో తులసి అనే పేద అమ్మాయి ఉండేది. ఆమె తల్లిదండ్రులు రోజూ కూలి పనిచేసి జీవించేవారు. ఆకలితో గడిపే రోజులే ఎక్కువైనా వారి గుండెల్లో మాత్రం నిష్కల్మసమైన ప్రేమ ఉండేది. ఆ గ్రామ జమీందారు గజపతి సంపద మీద వ్యామోహం, అధికారం మీద అహంకారంతో నిండిపోయిన వ్యక్తి. ఊరి ప్రజలంటే ఇసుమంతైనా దయలేనివాడు. కంటికి కనిపించిన దేన్నైనా తన సొంతం చేసుకోవాలనుకునే రాక్షస ప్రవృత్తి అతనిది. ఒకరోజు రాత్రి చంద్రకాంతి అడవిపై వెండి వెలుగులు చిందిస్తున్నప్పుడు ఆకాశంలో ఒక్కసారిగా ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగులోంచి ఒక తెల్లని ఆవు భూమిపై ప్రత్యక్షమైంది. ఆ ఆవు సాధారణమైనది కాదు. దాని నుదిటిపై ఒక ప్రకాశించే వజ్రం ఉంది. ఆహా, ఎంత సుందరంగా ఉంది ఈ లోకం! ఆ చంద్రుని కాంతి, ఈ చల్లని గాలి, ప్రశాంతమైన అడవి నాకు చాలా నచ్చాయి. కాసేపటికి అది అడవిలో తిరుగుతూ ఉండగా ఆ వజ్రం ఎక్కడో పడిపోయింది. అది గమనించకుండా ఆవు ముందుకు వెళ్ళిపోయింది. ఆ వజ్రం అడవిలో ఎక్కడో జారిపోగానే ఆ దివ్యమైన ఆవు తన ప్రకాశాన్ని కోల్పోయి సామాన్యమైన ఆవులా మారిపోయింది. శక్తిలేక ఒక పెద్ద మర్రిచెట్టు కింద నీరసంగా పడిపోయింది. దట్టమైన అడవి, పక్షుల కిలకిలారావాలు. తులసి కట్టెల కోసం అడవిలోకి వస్తుంది. అక్కడ ఒక చెట్టు కింద నీరసంగా ఉన్న తెల్లని ఆవు కనిపిస్తుంది. అయ్యో పాపం! ఈ పచ్చని అడవిలో ఇంత అందమైన ఆవు ఇలా ఒంటరిగా నీరసంగా ఎందుకు పడియుంది? నీ కళ్లల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తోంది. నీకు ఆకలిగా ఉందా? అని చెప్పి తనకోసం తెచ్చుకున్న రొట్టెలను ఆవుకి తినిపిస్తుంది. భయపడకు, నీ పరిస్థితి చూస్తుంటే నా మనసు కరిగిపోతోంది. నా దగ్గర ఉన్న ఈ కొద్దిపాటి రొట్టె ముక్కలను తిని కాస్త శక్తిని తెచ్చుకో. నీవు చూపించే ఈ నిష్కల్మషమైన ప్రేమకు నేను ఎంతో ముగ్ధురాలినయ్యాను. లోకంలో స్వార్థం పెరిగిపోయిన ఈ రోజుల్లో ఒక మూగజీవి బాధను అర్థం చేసుకునే నీలాంటి అమ్మాయి ఉండటం గొప్ప అదృష్టం. ఆవు మాట్లాడడం చూసి తులసి చాలా భయపడిపోతుంది. తులసి భయంతో చూస్తుండగా ఆవు ఇలా అంటుంది. భయపడకు, నేను నీకు ఏ హాని తలపెట్టను. నేను ఈ భూలోకానికి చెందిన ప్రాణిని కాను. అడవిలో వెళుతుండగా నా నుదిటిపై ఉన్న మాయావజ్రం జారి కింద పడిపోయింది. అది లేకపోతే నేను తిరిగి నా లోకానికి వెళ్లలేను. నువ్విక్కడికి ఎలా వచ్చావు? నా నుదుటిమీద ఉన్న మాయావజ్రం ద్వారా నేను ఏ లోకంలోకైనా వెళ్లగలను. దాని ద్వారానే నేను ఇక్కడికి వచ్చాను. ఆ మాయావజ్రం లేకుండా నేను తిరిగి మా లోకానికి వెళ్లలేను. నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సాధారణంగా ఆవులు అరిస్తేనే విన్నాను కాని ఇలా మనుషుల భాషలో ఇంత స్పష్టంగా మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు నిజంగానే ఒక దేవతవని నాకిప్పుడు అర్థమవుతోంది. అవును తులసి, నేను దైవిక శక్తులు గలిగిన గోవును. కాని నా మాయావజ్రం పోవడంతో నా శక్తులన్నీ తగ్గిపోయాయి. ఇప్పుడు నేను కేవలం ఒక సాధారణ జీవిలా మారిపోయాను. నీ మాయావజ్రం దొరికే వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండు. నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నా మీద దయచూపి ఆశ్రయమిస్తున్నందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. రుణపడి ఉండటమనే మాటెందుకు? ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటం మా తల్లిదండ్రులు నాకు నేర్పిన మొదటి పాఠం. మాది చాలా చిన్న ఇల్లు, తినడానికి అంతంత మాత్రమే ఉన్నా నీకు మాత్రం ఎలాంటి లోటు రానివ్వను. నువ్వు పేదదానివి కావచ్చు, కాని నీ హృదయం మాత్రం కోటీశ్వరుల కంటే గొప్పది. సంపద ఉన్నవారి దగ్గర అహంకారం ఉంటుంది, కాని నీలాంటి వారి దగ్గర మాత్రమే అసలైన మానవత్వం ఉంటుంది. అది చూసే నేను నిన్ను నమ్మి నీ వెంట వస్తున్నాను. నీకిష్టమైతే నేను నిన్ను లక్ష్మి అని పిలవాలననుకుంటున్నాను. లక్ష్మి పేరు బాగుంది.
నాకిష్టమే. రా లక్ష్మి, మా ఇంటికి వెళ్దాం పదా. అని చెప్పి ఆవుని తనతో పాటు తీసుకువెళ్తుంది. మనం మా గ్రామం వెళ్లేసరికి చీకటి పడుతుందేమో, త్వరగా నడవడానికి ప్రయత్నిద్దాం. నాకు అలసటగా ఉన్నా నీ మాటలు వింటుంటే కొత్త ఉత్సాహం వస్తోంది. నీలాంటి స్నేహితురాలు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా నీలాంటి స్నేహితురాలు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు పేదరికంలో ఉన్నా కలిసిమెలిసి ఉంటున్నారు అంటే ఆ భగవంతుని కృప మీ మీద ఎప్పుడూ ఉంటుంది. అందుకే నేను కూడా మీ కుటుంబంలో ఒకరిగా ఉండాలని కోరుకుంటున్నాను. నిన్ను మా కుటుంబంలో ఒకరిగా చూడటం మాకు గర్వకారణం. నీలాంటి దేవతా గోవు మా పాకలో ఉంటే అది మాకు ఒక దేవాలయం లాంటిది. రా లక్ష్మి, అదిగో మా ఊరి పొలిమేర కనిపిస్తోంది. ఇక మనం సురక్షితంగా వెళ్లిపోవచ్చు. చీకటి పడుతున్న వేళ తులసి ఆ తెల్లని ఆవును తీసుకుని ఇంటికి వస్తుంది. పాత గుడిసె ముందు కూర్చుని ఉన్న నారాయణ, శాంతమ్మలు ఆశ్చర్యంతో లేచి నిలబడతారు. తులసి, ఇంత చీకటి పడే వరకు అడవిలోనే ఉన్నావా తల్లి? నీకోసం మేము ఎంతగా కంగారు పడుతున్నామో తెలుసా? అసలు ఈ తెల్లని ఆవెక్కడిది? దీన్ని మన ఇంటికి ఎందుకు తీసుకువచ్చావు? నాన్న, కంగారు పడకండి. అడవిలో కట్టెల కోసం వెతికేటప్పుడు ఈ ఆవు చాలా నీరసంగా పడి ఉంటే చూశాను. దానికి ఆహారం పెట్టి కాపాడాను. అది ఒంటరిగా ఉండటం చూడలేక మన ఇంటికి తీసుకువచ్చాను నాన్నా. అమ్మో, ఈ ఆవు శరీరం నుండి వస్తున్న ఆ వెలుగు చూస్తుంటే ఇది సామాన్యమైన ఆవులా అనిపించడం లేదు. అవును శాంతమ్మ, దీని కళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చూడు. కాని మన ఇంట్లో మనకే తినడానికి తిండి సరిగ్గా లేదు. మరి ఈ గోవుకి గడ్డి, నీళ్లు ఎలా ఏర్పాటు చేస్తాం? ఇది మనకు భారమవుతుందేమో అని భయంగా ఉంది. నాన్న, మీరలా అనకండి. ఈ ఆవు మనకు భారం కాదు. ఇది మన ఇంటికి మహాలక్ష్మిలాగా అడుగుపెట్టింది. దీనికి కావలసిన గడ్డిని నేను రోజూ అడవి నుండి తీసుకువస్తాను. మీరేమాత్రం చింతించకండి, నేను చూసుకుంటాను. నారాయణ, శాంతమ్మ, మీరు పడుతున్న కష్టాలు నేను చూశాను. మీరు ఇన్నాళ్లు నీతిగా బతికారు కాబట్టే మీ కుమార్తెకు నేను కనిపించాను. నన్ను మీ ఇంట్లో ఒక సభ్యురాలిగా అంగీకరించండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఏమండి, విన్నారా? ఈ ఆవు మాట్లాడుతోంది. ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మన కష్టాలు తీర్చడానికి పంపిన దూత కాకపోతే ఇంతటి జ్ఞానంతో మన భాషలో ఎలా మాట్లాడుతుంది? నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నాను. నిజమే శాంతమ్మ, నా చెవులను నేనే నమ్మలేకపోతున్నాను. ఒక మూగజీవి ఇలా మనుషుల భాషలో మాట్లాడడం నేను నా జీవితంలో ఎప్పుడూ వినలేదు. ఇది నిశ్చయంగా ఏదో ఒక దైవిక శక్తి కలిగిన గోవు అని నాకిప్పుడు అర్థమవుతోంది. అవును నాన్నా, లక్ష్మి ఒక సాధారణ ఆవు కాదు. ఇది దేవలోకం నుండి భూమికొచ్చింది. కాని దీని నుదుటిపై ఉండాల్సిన మాయావజ్రం అడవిలో ఎక్కడో కడిపోయింది. అది దొరికే వరకు లక్ష్మి మన దగ్గరే ఉంటుంది. అమ్మా శాంతమ్మ, నువ్వు అస్సలు భయపడకు. నేను మీ ఇంట్లో ఉన్నంతకాలం మీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి. రేపు ఉదయం మీరు చూస్తారు, నా పాలు అమృతంలా ఉంటాయి. మరియు అవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇది నా మాట. నువ్వు మాట్లాడుతుంటే మాకు భయం పోయి భక్తి కలుగుతోంది లక్ష్మి. మాలాంటి పేదవాళ్ల మీద నీ దయ చూపినందుకు మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము. ఇకపై నిన్ను మా కన్నబిడ్డ కంటే మిన్నగా ఈ ఇంట్లో గౌరవిస్తాము. తులసి, వెంటనే వెళ్లి లోపల ఉన్న బిందెతో నీళ్లు తీసుకురా తల్లి. లక్ష్మి అడవి నుండి నడిచి వచ్చి చాలా అలసిపోయి ఉంటుంది. దానికి కాళ్లు కడిగి తాగడానికి మంచినీళ్లిద్దాం. దేవత మన ఇంటికి వచ్చినట్టే ఉంది. అలాగే అమ్మా, ఇప్పుడే తీసుకువస్తాను. లక్ష్మికి మన పాకలో ఒక మంచి చోటును శుభ్రం చేద్దాం. అక్కడ చల్లగా ఉంటుంది. తను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. మన ఇంట్లో లక్ష్మి ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. తులసి ఒక బిందెతో నీళ్లు తీసుకువచ్చి ఆవు ముందు నీళ్లు తాగమని పెడుతుంది. తులసి, నీ ప్రేమకు నేను చాలా కృతజ్ఞురాలిని. ఆ పాత పాక అయినా సరే అది ప్రేమతో నిండి ఉంది కాబట్టి నాకు అది ఏ రాజభవనం కంటే తక్కువ కాదు. నాకు విలాసాలు అవసరం లేదు.
మీ అందరి ఆప్యాయత చాలు. చూసావా శాంతమ్మ, ఇంతటి గొప్ప మాటలు ఏ మనిషి కూడా చెప్పలేడు. సంపద ఉన్నవారు గర్వంతో విర్రవీగుతారు, కాని ఈ మాయగోవు మాత్రం మన పేదరికాన్ని కూడా గౌరవిస్తోంది. మనం నిజంగానే చాలా అదృష్టవంతులమనిపిస్తోంది. అవునండి, రేపట్నుండి మన ఇంటి చుట్టుపక్కల వారు ఈ గోవును చూసి ఏమనుకుంటారో అని కొంచెం ఆందోళనగా ఉంది. ఎవరైనా దీని గురించి అడిగితే మనం ఏం చెప్పాలి? అందరికీ నిజం చెబితే లేనిపోని ఇబ్బందులొస్తాయేమో. అమ్మా, లక్ష్మి చెప్పింది కదా, తన రహస్యం ఎవరికీ తెలియకూడదు అని. బయటవారికి ఇది కేవలం ఒక అందమైన తెల్లటి ఆవులాగే కనిపించాలి. దీని మాటలు, దీని మహిమలు మన ముగ్గురి మధ్యే ఉండాలి. అప్పుడే మనకు రక్షణ ఉంటుంది. ఆ గజపతి జమీందారు గురించి ఆలోచిస్తుంటేనే నాకు వణుకు పుడుతోంది. అతనికి చిన్న ఆశ కలిగినా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. అవును నాన్న, మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పి ఆవుని పాకలో ఉంచి వాళ్లు కూడా వెళ్లి పడుకుంటారు. చీకటిని చీల్చుకుంటూ వచ్చిన ఆ ఉదయం తులసి కుటుంబ జీవితంలో ఒక మరువలేని అద్భుతాన్ని తీసుకువచ్చింది. ఆకలితో అలమటించే ఆ పేద ఇంటి ప్రాంగణం ఒక దివ్యమైన సుగంధంతో మరియు దేవతా గోవు మహిమతో పునీతమైంది. సూర్యకిరణాలు పాత పాకలోకి ప్రవేశిస్తున్నాయి. లక్ష్మి ప్రశాంతంగా నిలబడి ఉండగా దాని శరీరం నుండి ఒక వింతైన వెలుగు మరియు సుగంధం వెదజల్లుతోంది. అమ్మా, నాన్న, త్వరగా ఇటు రండి. మన పాకలో ఏదో వింతైన వెలుగు కనిపిస్తోంది. మల్లెపూల కంటే తీయని సువాసన ఇక్కడంతా నిండిపోయింది. చూడండి. తులసి, ఈ ఆవు కళ్లలో కనిపిస్తున్న ఆ మాతృత్వం చూస్తుంటే నాకు ముచ్చట వేస్తోంది. దీని పాలు పితికితే మన ఇంట్లోని కష్టాలన్నీ తీరిపోతాయని నా మనసు చెబుతోంది. శాంతమ్మ, భయపడకుండా నా దగ్గరకు వచ్చి పాలు పితకడం ప్రారంభించు. ఈ పాలు సాధారణమైనవి కావు, ఇవి అమృతం లాంటి శక్తినిస్తాయి. శాంతమ్మ, ఆవు స్వయంగా పిలుస్తోంది కదా, ఆ పాలబిందును తీసుకురా. మన అదృష్టం ఈరోజు ఏ రూపంలో మనల్ని వరించబోతుందో ఆ దైవానికే ఎరుక. త్వరగా పాలు పితుకు. శాంతమ్మ పాలు పితకడానికి కూర్చుంది. ఏవండి, ఇది చూడండి. పాలు తెల్లగా కాకుండా వెండి రంగులో మెరుస్తూ ధారలు కడుతున్నాయి. ఈ పాత్ర క్షణంలోనే నిండిపోయింది. ఇంకో పాత్ర తీసుకురండి. నారాయణ వేరే పాత్ర తీసుకొచ్చి ఇచ్చాడు. అది కూడా క్షణాల్లోనే నిండిపోయింది. నాన్న, మన ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ తీసుకువస్తాను. ఈ పాలు తాగడానికి చాలా తీయగా ఉన్నాయి. నాకు తెలియని కొత్త ఉత్సాహం నా శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లు అనిపిస్తోంది నాన్న. నారాయణ, ఈ పాలను దాచుకోకండి. మీ పొరుగున ఉన్న ఆపదలో ఉన్నవారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పంచిపట్టండి. పరోపకారమే నా అసలైన పూజ అని గుర్తుంచుకోండి. లక్ష్మి, నువ్వు చెప్పినట్లే చేస్తాము. మన పొరుగున ఉన్న ముసలమ్మ పాపం చాలా రోజులుగా జబ్బుతో మంచం పట్టింది. తులసి, నువ్వు వెళ్లి ఆ బామ్మకి పాలిచ్చిరా. తులసి ఆ పాలను తీసుకువెళ్లి పక్కింటి బామ్మకు తాగించి తిరిగి వచ్చింది. నాన్న, చూడు, బామ్మ కర్ర సాయం లేకుండానే నడుచుకుంటూ వస్తోంది. ఈ పాలలోని మహిమ వల్ల ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదటపడింది నాన్న. లక్ష్మి, నువ్వు మా ఇంటికి వచ్చిన సాక్షాత్తు ఆ ధనలక్ష్మివి. ఈ అమృతం మా ప్రాణాలను కాపాడింది. ఇక మా ఊరిలో ఎవ్వరూ ఆకలితో గాని రోగంతో గాని బాధపడరని నాకు నమ్మకం కలిగింది. శాంతమ్మ, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మీ నిష్కల్మసమైన ప్రేమకు ప్రకృతి ఇస్తున్న బహుమతి ఇది. కానీ గుర్తుంచుకో, ఈ మహిమ గురించి చెడు ఆలోచనలు ఉన్నవారికి తెలియకూడదు. నిజమే లక్ష్మి, మన ఊరి జమీందారు గజపతికి ఈ విషయం తెలిస్తే అతను ఊరుకోడు. ఏదో ఒక వంకతో నిన్ను తన కోటకు తీసుకెళ్లాలని చూస్తాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జమీందార్ గజపతికి తన అనుచరుల ద్వారా ఈ విషయం తెలిసింది. జమీందార్ గజపతి కన్ను ఆ దివ్యగోవుపై పడింది. అమాయకమైన తులసీ కుటుంబాన్ని భయపెట్టి ఆ లక్ష్మిని తన పంజరంలో బంధించాలని అతను పన్నాగం పన్నాడు. జమీందార్ గజపతి తన అనుచరులతో కలిసి తులసి ఇంటి ముందుకు వస్తాడు. ఒరేయ్ నారాయణ, నీలాంటి పేదవాడి పాకలో ఇంతటి వెలుగులు చిమ్మే తెల్లని ఆవు ఉండటం నేనెప్పుడూ చూడలేదు.
దీని మెరుపు చూస్తుంటే ఇది సామాన్యమైనది కాదనిపిస్తోంది. అయ్యా జమీందార్ గారు, ఇది కేవలం ఒక అనాథావు మాత్రమే. అడవిలో ఆకలితో అలమటిస్తుంటే నా కూతురు తులసి దీనిపై జాలిపడి ఇంటికి తీసుకువచ్చింది. దయచేసి మమ్మల్ని వదిలేయండి. అబద్ధాలు చెప్పకు నారాయణ. ఈ ఆవు పాలు తాగిన వాళ్లకు రోగాలు నయమవుతున్నాయని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఇలాంటి అద్భుతమైన శక్తిగల గోవు కేవలం నా రాజభవనంలోనే ఉండాలి. ఇది నా ఆజ్ఞ. అయ్యా, లక్ష్మి మా ఇంట్లో ఒక సభ్యురాలిలా కలిసిపోయింది. మేం తినే రొట్టె ముక్కలను పంచుకుని మాతో ఉంటోంది. దయచేసి దాన్ని మాతోనే ఉండనివ్వండి. మేం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. చిన్నపిల్లవి నీకేం తెలుసు తులసి? రాజభోగాలు అనుభవించాల్సిన ఈ దివ్యగోవును మీ పాత పాకలో కట్టేసి దానికి అన్యాయం చేస్తున్నారు. దీన్ని నా కోటకు పంపిస్తేనే దీనికి సరైన గౌరవం దక్కుతుంది. అయ్యా, మాకు ఆస్తిపాస్తలు ఏమీ లేవు. ఈ ఆవు వచ్చిన తర్వాతే మా ఇంట్లో ప్రశాంతత నెలకొంది. దీన్ని మాతోనే ఉండనివ్వండి. కావాలంటే మేము మీకు రోజూ ఉచితంగా పాలు పంపిస్తాము. పాలు పంపించడం కాదు శాంతమ్మ. ఈ ఆవు నా కోటలో ఉంటే నా అధికారం ఇంకా పెరుగుతుంది. నా మాట వినకపోతే మీ ఇల్లు తగలబెట్టి మిమ్మల్ని ఊరి నుండి వెలివేస్తాను. జాగ్రత్త. గజపతి, నీ కళ్లలో కనిపిస్తున్నది భక్తి కాదు, కేవలం స్వార్థం మాత్రమే. బలహీనులను భయపెట్టి నువ్వు పొందేది ఏదీ నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదని గుర్తించుకో. దైవ నిర్ణయం వేరేలా ఉంటుంది. ఓరి దేవుడో, ఈ ఆవు నిజంగానే మనుషుల భాషలో మాట్లాడుతోంది. ఇది మామూలు ఆవు కాదు, ఏదో నిధినిచ్చే కామధేనువులా ఉంది. దీన్ని ఎలాగైనా సరే ఇప్పుడే తీసుకెళ్ళాలి. లక్ష్మి మాట్లాడుతోందని మీరు భయపట్టంలేదు సరే, కాని దాని మాటల్లోని అంతరార్థాన్ని గమనించండి. ఒక దైవిక శక్తిని బంధించాలని చూస్తే అది మీ వినాశనానికి దారితీస్తుంది. నీ నీతులు నా దగ్గర ఆపు నారాయణ. నా దగ్గర ఉన్న సైన్యం ముందు ఏ దైవిక శక్తి పనిచెయ్యదు. ఇప్పుడే ఈ ఆవును బంధించి నా కోటకు తీసుకురండి అని నా అనుచరులకు ఆజ్ఞాపిస్తున్నాను. వద్దు నాన్నా, లక్ష్మిను తాకవద్దని చెప్పన్ని. తులసి, నువ్వు భయపడకు. కాలం కలిసిరానప్పుడు అహంకారం తలకెక్కుతుంది. ఈ గజపతి తన వినాశనాన్ని తనే కోరుకుంటున్నాడు. చూశారా, ఆ ఆవు కూడా నా కోటకు రావడానికి సిద్ధంగా ఉంది. అది కూడా నన్ను చూసి భయపడి తన అంగీకారాన్ని తెలిపింది. ఇక ఆలస్యం చెయ్యకుండా దీన్ని తీసుకుని బయలుదేరండిరా. జమీందార్ గజపతి ఆవును తనతో పాటు తీసుకువెళ్ళిపోతాడు. తులసి, లక్ష్మి వెళ్ళిపోతుంటే నా గుండె తరుక్కుపోతోంది తల్లి. అమ్మా, లక్ష్మి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకో. తను సరైన ఉద్దేశంతోనే అక్కడికి వెడుతోంది. మనం ధైర్యంగా ఉండాలి. లక్ష్మి జమీందార్ కోటకు తరలిపోయింది. తన ప్రాణ సమానమైన స్నేహితురాల్ని తీసుకువెళ్ళిపోతుంటే తులసి కళ్లలో నీళ్లున్నా గుండెల్లో ధైర్యాన్ని నింపుకుంది. అడవిలో వికసించిన పువ్వును తెచ్చి మురికి కూపంలో పడేసినట్లు ఆ దివ్యగోవును జమీందారు తన బంగ్లాకు బందీగా తెచ్చాడు. ఓ మాయాగోవు లక్ష్మి, ఆ దరిద్రుడి పాకలో అమృతాన్ని కురిపించిన నీవు ఇప్పుడీ రాజభవనంలో నాకోసం బంగారు కాంతులీనే పాలనివ్వు. నా అధికారం లోకమంతా విస్తరించాలి. గజపతి, బలవంతంగా లాక్కునేది ఏదీ నీకు తృప్తినివ్వదు. నీ మనసులో కపటం నిండి ఉన్నంతవరకు నా పొదుగు నుండి పాలకు బదులు నిప్పులు మాత్రమే వస్తాయని గుర్తించుకో. నీ మాటలు వినే ఓపిక నాకు లేదు. ఇప్పుడే నీ పాలు పితకి ఆ అద్భుత శక్తిని నా సొంతం చేసుకుంటాను. నా ఆజ్ఞను అతిక్రమిస్తే నిన్ను కటిక చీకటి గదిలో బంధిస్తాను. జమీందార్ పాలు పితకడానికి ప్రయత్నించాడు. కాని ఒక్క చుక్క పాలు కూడా రాలేదు. సరిగ్గా అదే సమయంలో అతని ప్రధాన అనుచరుడు భయంతో పరుగున లోపలికి వచ్చాడు.
ఏమిటి నువ్వు చెబుతున్నది? పచ్చని పంట పొలాలు అగ్ని ప్రమాదానికి గురవ్వడం ఏమిటి? నా అదృష్టం పెరగాల్సింది పోయి ఇలాంటి అపశకునపు వార్తలు వినాల్సి వస్తోందేమిటి? ఇది ఎలా సాధ్యం? గజపతి, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ధర్మాన్ని బంధించి అధర్మాన్ని పెంచాలని చూస్తే ప్రకృతి తన ప్రతాపాన్ని ఇలాగే చూపిస్తుంది. నీ పాప ఫలం నీ పంటను దహించివేస్తోంది. ఇంతలో రెండో అనుచరుడు పరుగున లోపలికి వచ్చాడు. అయ్యా, అనర్థం జరిగిపోయింది. మన కోటలోని రహస్య గదిలో భద్రపరిచిన బంగారం మరియు వజ్రాలన్నీ మట్టిగడ్డలుగా మారిపోయాయి. మన సంపదంతా మాయమైపోతోందయ్యా. నోరు మూయి మూర్ఖుడా! తరతరాల నుండి మేము కూడబెట్టిన ఆస్తి మట్టి కావడం ఏమిటి? ఎవరో మంత్రతంత్రాలు చేసి నన్ను నాశనం చెయ్యాలని చూస్తున్నారు. ఇది నా కళ్లతో నేనే చూడలేకపోతున్నాను. అక్రమంగా సంపాదించిన ఏ సంపద కూడా నీ చెంత శాశ్వతంగా ఉండదు. ఆ పేదవాడి ఆవును నువ్వు దొంగిలించిన క్షణమే నీ ఐశ్వర్యం నీ చేజారిపోవడం మొదలయిందని తెలుసుకో. ఇంతలో మూడో అనుచరుడు పరుగున లోపలికొచ్చాడు. అయ్యా, పొరుగు రాజ్యాలతో మనం చేస్తున్న వ్యాపారాలన్నీ నష్టపోయాయి. సరుకు తీసుకువెళ్తున్న ఓడలన్నీ సముద్రంలో మునిగిపోయాయి. మనమిప్పుడు భారీ అప్పుల్లో కూరుకుపోయి రోడ్డున పడ్డామయ్యా. ఒక్కరోజులో నా సామ్రాజ్యం ఇలా కూలిపోవడం ఏమిటి? ఈ ఆవు నా కోటలోకి అడుగుపెట్టినప్పటి నుండి అన్నీ అనర్థాలే జరుగుతున్నాయి. ఇది అదృష్టదేవత కాదు, ఇది నా పాలిట శనిలా మారింది. గజపతి తన సామ్రాజ్యం కూలిపోతోందని భయపడుతున్న అదే సమయంలో ఒక గ్రామస్థుడు చేతిలో మెరుస్తున్న ఒక మాయా వజ్రం పట్టుకొని అక్కడికి వస్తాడు. అయ్యా జమీందార్ గారు, మన ఊరి పొలిమేరలో ఈ అద్భుతమైన రాయి దొరికింది. ఇది చాలా విలువైన వజ్రంలా ఉంది. గ్రామస్థుడు ఆ వజ్రాన్ని జమీందారుకు ఇవ్వబోతుండగా అకస్మాత్తుగా ఆ వజ్రం అతని చేతిలో నుండి గాలిలోకి లేస్తుంది. అది మెరుపు వేగంతో నెళ్ళి ప్రశాంతంగా నిలబడి ఉన్న ఆవు నుదుటిమీద ఒక ఆభరణంలా అతుక్కుంటుంది. అద్భుతం! నా సంపదంతా పోయినా ఈ ఒక్క వజ్రం చాలు నన్ను మళ్లీ కుబేరుడిని చెయ్యడానికి. ఏయ్ మాయా గోవా, ఆ వజ్రం నాది, నాకే ఇచ్చేయి. ఆగు గజపతి, ఇది నా దివ్య స్వరూపానికి చిహ్నం. పాపాలు, స్వార్థంతో నిండిన నీ చేతులతో దీనిని తాకడానికి ప్రయత్నించకు. తాకితే నీ దేహం భస్మమైపోతుంది. నీ బెదిరింపులకు భయపడేవాడిని కాను. నా రాజ్యంలో ఉన్న ప్రతీదీ నాదే. ఆ వజ్రాన్ని నా సొంతం చేసుకుని తీరుతాను. గజపతి ఆవు హెచ్చరికను లెక్క చెయ్యకుండా వజ్రాన్ని లాక్కోవడానికి ఆవు దగ్గరకు వెళ్లి ఆ వజ్రాన్ని గట్టిగా పట్టుకుంటాడు. జమీందారు వజ్రాన్ని తాకిన మరుక్షణమే ఆ వజ్రం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు ఉద్భవించాయి. ఆ దివ్యమైన అగ్ని జమీందారును క్షణాల్లో దహించివేసింది. హాహాకారాలు చేస్తూనే జమీందార్ గజపతి కేవలం ఒక బూడిద కుప్పగా మారిపోయాడు. అది చూసి అతని అనుచరులంతా ప్రాణభయంతో అక్కడి నుండి పరుగులు తీశారు. సూర్యాస్తమయ సమయం. తులసి, నారాయణ, శాంతమ్మలు లక్ష్మి కోసం దిగులుగా ఎదురుచూస్తుంటారు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక దివ్యమైన వెలుగు నేరుగా వారి వాకిట్లోకి దిగుతుంది. ఆ వెలుగులో నుండి నుదిటిపై మెరుస్తున్న వజ్రంతో లక్ష్మి ప్రత్యక్షమవుతుంది. లక్ష్మి, వచ్చేశావా? నీ నుదిటిపై ఆ మెరుపు, నా కళ్ళు చెదిరిపోతున్నాయి. అంటే నీ మాయావజ్రం నీకు దొరికేసిందా? అమ్మా లక్ష్మి, నిన్ను ఆ జమీందారు తీసుకువెళ్తుంటే మా ప్రాణాలు పోయినంత పనయింది. నువ్వు క్షేమంగా తిరిగి రావడం మా అదృష్టం తల్లి. నారాయణ, శాంతమ్మ, అధర్మం తన గోతిని తనే తవ్వుకుంటుంది. గజపతి తన దురాశకు బలయ్యాడు. ప్రకృతి నియమం ప్రకారం అతనికి శిక్ష పడింది. ఇప్పుడు నా మాయావజ్రం నా దగ్గరకు చేరింది.
లక్ష్మి, నీకు వజ్రం దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాని నువ్వు వెళ్ళిపోతావంటే నా మనస్సు తట్టుకోలేకపోతోంది. మమ్మల్ని మరచిపోతావా? ప్రేమకు మరుపుండదు తులసి. నీ నిష్కల్మసమైన హృదయమే నీకు అసలైన సంపద. మీ పేదరికం ఈ రోజుతో ముగిసిపోయింది అని చెప్పి లక్ష్మి తన ముందు కాళ్లతో నేలను ఒకసారి గట్టిగా తాకుతుంది. వెంటనే మట్టిలో నుండి బంగారు నాణాల నిధి పైకి వస్తుంది. తులసి మరియు ఆమె కుటుంబం ఆశ్చర్యంతో చూస్తుండిపోతారు. ఈ ధనాన్ని పేదవారి కోసం, కష్టాల్లో ఉన్నవారి కోసం ఉపయోగించండి. ఈ లోకంలో ఆకలితో ఉన్న ఎవరికైనా మీరు సాయం చేస్తూనే ఉండండి. తప్పకుండా లక్ష్మి, నువ్వు నేర్పిన ధర్మాన్ని మేము ఎప్పటికీ పాటిస్తాము. సమయం ఆసన్నమయ్యింది. సెలవు తులసి. మీరు ఎప్పుడు కష్టంలో ఉన్నా కళ్ళు మూసుకుని నన్ను తలచుకో. నేను నీ మనస్సులో కనిపిస్తాను. లక్ష్మీ చుట్టూ కాంతిపుంజాలు అలముకుంటాయి. ఆమె నెమ్మదిగా గాలిలోకి లేచి ఆకాశంలో ఒక నక్షత్రంలా మారి మాయమైపోతుంది. నిజమైన సంపద బంగారంలో లేదు, పరులకు సాయం చేసే గుణంలో ఉందని తులసి నిరూపించింది. లక్ష్మి వెళ్ళిపోయినా ఆ ఊరిలో ఆకలి, రోగం అనేవి లేకుండా ఆ మాయా ఆవు దీవించి వెళ్ళింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.